ఇదో చిల్లర ప్రభుత్వం. వాళ్ళ మాటలేంటి, ఆ కూతలేంటి. కేసీఆర్ తెలంగాణను పెంట కుప్పలా మార్చారు. దీనికి కారణం నువ్వే అయ్యా. నువ్వు పెంట కుప్ప అంతా జమ చేసిపోతే ఆయన దగ్గర ఎత్తాడు గంతే. తెలంగాణ పెంట కుప్పలా మార్చారు. తేజస్వి సూర్య ఒక విధవ. తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. ఆ విధవ మాటలను ఏ ఒక్క విధవ ఖండించలే. కాంగ్రెస్ బీజేపీ నేతలు మనుషులు కాదా? ప్రజలకు ఎంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా భక్తులు మోపైండ్రు. కొందరు నేతలు ఇంకా అహంకారంతోనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఈసారి ముఖం చూసి టికెట్ ఇచ్చేది లేదు. పార్టీ రాష్ట్ర కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం. మొత్తం ఆయన తిట్టుకున్నట్టే ఉన్నది. ఈడ కేసీఆర్ గారు తిట్టుకున్నట్టే ఉన్నది. ఇగో తేజస్వి సూర్య ఒక విధవ. ఆ విధవ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ మీద మాట్లాడినప్పుడు ఏ ఒక్క విధవ స్పందించలేదంటే అలా కేసీఆర్ గారు కూడా స్పందించలేదు. అంటే కేసీఆర్ గారు కూడా తనను తాను విధవ అని తిట్టుకున్నట్టే. మరి కేసీఆర్ గారు స్పందించిందా? కనీసం ట్విట్టర్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో ఎక్కడ కూడా స్పందించలే. హాయిగా ఫామ్ హౌస్లో తిని పడుకున్నాడు. ఇంకా నయం, ఈ కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించులు దాన్ని. మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు. మిమ్మల్ని మీరే విధవ అనుకుంటారా? మీరు ఎక్కడ స్పందించిండ్రు? తేజస్వి సూర్య ఇష్టానుసారంగా పాకిస్తాన్ విభజనతోటి తెలంగాణను పోల్చినప్పుడు నువ్వు ఫామ్ హౌస్లో పడుకున్నావు కదా. నువ్వు అసలు స్పందించలే, దాన్ని ఖండించలే. ఏదో రజతోత్సవం పేరుతో బయటకు వచ్చి ఇప్పుడు పొంకనాలు పొక్కుతానో కానీ లేకపోతే ఇప్పటికి కూడా స్పందించకపోదు. అందుకే నిన్ను కవిత గారు మారిన మనిషి అని అన్నారు. మళ్ళీ నువ్వు నిన్న వచ్చి రజతోత్సవ సందర్భంగా తేజస్వి సూర్య అనే వధవ పాకిస్తాన్ విభజనతోటి తెలంగాణను పోల్చితే ఒక్క విధవ స్పందించలేదంటే సేమ్ టు యూ అని మేము అంటాను. సేమ్ టు యూ సార్ అంటున్నాం మేము. ప్రజలకు ఎంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ముందు నువ్వు ఒక అద్దం దగ్గర కూర్చొని అసలు ఎందుకు ఓడిపోయినా అని ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇతరులను నిందిస్తే ఏమవుతుంది కేసీఆర్ గారు? ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా భక్తులు మోపైండ్రు. ముందు ఆ దిలీప్ కొనతామనేటోడు ఉన్నాడు మీద అంటే, అదేవిధంగా శివారెడ్డి ఉన్నాడు. వీళ్ళు ఎందుకు భక్తులైనలో వాళ్ళని అడుగు. ముందు వాళ్ళని అడిగిన తర్వాత మిగతా అందరూ. కొందరు నేతలు ఇంకా అహంకారంతో ఉన్నారు. అబ్బా, సారుకు మాత్రం ఈసమంత అహంకారం ఉండదా? ఎవ్వరు పోయినా ఇట్లా అక్కున చేర్చుకుంటాడు, కౌగులించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు, ఇంతంత తిండి పెడతాడు, ఇంటికి పంపుతాడు. అహంకారానికి నిలువెత్తు నిదర్శనమే నువ్వే. మొండితనానికి నిలువెత్తు రూపమే నువ్వే. వివక్షకు నిలువెత్తు రూపమే నువ్వే. ఇక నువ్వు అహంకారం గురించి మాట్లాడుతున్నావా? ఎంత అహంకారం ఉంటే నువ్వు ప్రగతి భవన్ ముందు కంచెలేయాలి? ఎంత అహంకారం ఉంటే నిండు సభలో కొప్పులీశ్వర్ గారిని చేయబట్టి అటు నూకేయాలి? ఎంత అహంకారం ఉంటే దళితరత్నాన్ని అవార్డ్స్ పెడతావు నువ్వు? భారతరత్నాన్ని అవార్డ్స్కు బదులు దళితరత్న అవార్డ్స్ అని పెట్టడం వల్ల కేవలం దళితుల్లోనే మీరు రత్నాలు రా అని చెప్పడం కదా ఇది? అంటే కుల వ్యవస్థను నువ్వు మొత్తం పటిష్టం చేయాలని చూడలే? నీ అహంకారం ముందట ఇంకెవ్వడు అక్కెర్రాడు. ముందు అన్నీ నువ్వు తగ్గించుకోవాలి. ఇలా ఏవైతే చెప్పినాయో ఇవన్నీ నీ గురించి నువ్వే చెప్పుకున్నట్టున్నది. బయట వాళ్ళ కంటే కూడా నీ గురించి నువ్వే చెప్పుకున్నట్టున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఈసారి ముఖం చూసి టికెట్ ఇచ్చేది లేదు. మీరు బీఆర్ఎస్లో ఎవరెవరైతున్నారో మీరు అంతా బానిసలే. మీకు స్వేచ్ఛ అనేది ఉండదు. ఏం మాట్లాడుతుండో చూడురి. ప్రజల మధ్యకు రానోడు, ప్రజల సమస్యల మీద కొట్లాడలేనోడు ఓ పార్టీ అని పెట్టి ఆ పార్టీలో ఉండి మిమ్మల్ని బెదిరిస్తాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా మీ ముఖం చూసి టికెట్ ఇయ్యని అంటాడు. మరి నువ్వేడచ్చి కొట్లాడుతాను? నువ్వెక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడుతాను? నీకెందుకు టికెట్ ఇవ్వాలి కేసీఆర్ గారు? ముందు నీ పార్టీ కాబట్టి నీకు ఇచ్చుకుంటావు టికెట్. భారీ బహిరంగ సభలు పెట్టి రజతోత్సవాలు జరుపుకోవాలి. 4 గోడల మధ్య రజతోత్సవం జరుపుకునే దుస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. భారీ బహిరంగ సభలకు బదులు 4 గోడల మధ్య మాట్లాడుకొని ఎటోళ్ళు అటు వెళ్ళిపోయింది. దీన్ని రజతోత్సవం అంటాను. 3 ఏళ్ల పిల్లకు రజతోత్సవం అవుతుందా?
చక్కగా నడవరాదు అంబాడరాదు 3 ఏళ్ల పిల్లకు రైతోత్సవం అని నమ్మిస్తాను వీళ్ళు రైతోత్సవం అని